అందరికీ నమస్తే. 30 డేస్ ఛాలెంజ్ యాక్సెప్ట్ చేసినటువంటి వాళ్ళు రెండవ రోజును పూర్తి చేసుకొని మూడవ రోజులోకి ఎంటర్ అయ్యారు. అంటే రెండవ రోజు అన్ని నెగెటివ్స్ అన్నిటిని కూడా వదిలించుకున్నారు కదా! సో, ఈరోజు మూడవ రోజు మీ యొక్క ఎక్స్‌పీరియన్స్‌ని కామెంట్ రూపంలో తెలియజేస్తే అది మరికొంతమందికి ఉత్సాహంగా ఉంటుంది. ప్రారంభించబోయే వాళ్ళకి చాలా ఎంకరేజింగ్‌గా ఉంటుంది. కాబట్టి కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక ఈరోజు విషయానికొస్తే చాలామంది మన కళ్ళ ముందే గొప్పవాళ్ళుగా ఎదుగుతున్నటువంటి వాళ్ళని మనం చూస్తుంటాం. మనతో పాటుగా నేల మీద నుంచి ఆకాశం అంత ఎదిగినటువంటి వాళ్ళని ఎంతోమందిని చూస్తుంటాం. కొంతమందిని చూస్తే వీళ్ళు ఎలా ఎదుగుతున్నారు, ఇంతలా డబ్బు ఎలా సంపాదించారు, ఇంతలా గొప్ప స్థాయికి ఎలా ఎదిగారు, ఇంత మంచి ఉద్యోగం ఎలా సంపాదించారు, ఇలా అనిపిస్తుంటుంది కొంతమందిని చూస్తుంటే. అయితే చాలామంది ఎలా ఎదిగారో అని ఆలోచిస్తారు, కానీ వాళ్ళు చేస్తున్న పనేంటి, నేను చేయలేని పనేంటి అనే దాని గురించి ఆలోచించరు. వాళ్ళలో ఉన్నటువంటి అలవాట్లేంటి, ఏ అలవాట్లు వాళ్ళని ఉన్నతంగా తీర్చిదిద్దాయి, నేను చేసుకోవాల్సినటువంటి అలవాట్లేంటి అన్న విషయం గురించి ఆలోచించరు. విజేతలు ఎప్పుడు కూడా ఆకాశంలో నుంచి ఊడిపడలేదు. చూడండి, ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా సరే, ఒక వ్యాపార రంగం కావచ్చు, లేదా ఒక పారిశ్రామికవేత్త కావచ్చు, ఒక ఆటగాళ్ళు కావచ్చు, సినిమా యాక్టర్లు కావచ్చు, లేకపోతే ఒక మంచి ఉద్యోగస్తులు కావచ్చు, ఐఏఎస్లు కావచ్చు, శాస్త్రవేత్తలు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, ఎవరైనా సరే ఏ రంగంలో అయినా సరే జీరో నుంచి మొదలుపెట్టి హీరోలుగా ఎదిగిన వాళ్ళని ఎంతోమందిని చూస్తున్నాం. ఎలా ఎదిగారు అనే ఆశ్చర్యంలో మునిగిపోతుంటారు మిగతా వాళ్ళు, కానీ వాళ్ళు ఎదిగిపోతూనే ఉంటారు. గుర్తుపెట్టుకోండి, గొప్ప వ్యక్తులు ఎప్పుడు కూడా ఆకాశంలో నుంచి ఊడిపడరు. కేవలం వాళ్ళ జీవన విధానం, వాళ్ళ అలవాట్లు, వాళ్ళ డిసిప్లిను, వాళ్ళ వ్యక్తిత్వమే వాళ్ళని గొప్ప వాళ్ళగా, విజేతలుగా తీర్చిదిద్దుతుంది. కాబట్టి గొప్ప వ్యక్తులను అనుసరించడం ద్వారా మనము గొప్ప వ్యక్తులుగా మారొచ్చు. విజేతల యొక్క అలవాట్లను అనుసరించడం ద్వారా మనము విజేతలుగా ఎదగవచ్చు అన్న విషయాన్ని మీరు గ్రహించాలి. సో, ఎప్పుడు కూడా వాళ్ళని చూస్తే ఆశ్చర్యపోవడం కాదు, వాళ్ళలాగా మనం మారాలి అనుకోవడమే విజేతలకు ఉండాల్సినటువంటి ప్రధాన లక్షణం. ఇక్కడ ఎంతోమందిని చూస్తుంటాం జీవితంలో. గొప్ప గొప్ప వ్యక్తులు జీరో నుంచి మొదలవుతుంది వాళ్ళ జీవితం. అంటే వాళ్ళంతా కూడా ఒకేసారి ఎదగలే, అంచెలంచెలుగా ఎదిగారు. అలా ఎదగడానికి గల కారణం ఏంటి అంటే, ఇంకొక విషయం, విజయం ఎప్పుడు మన కాళ్ళ దగ్గరికి రాదు, మనమే దాన్ని గెలుచుకోవాలి. ఎలా గెలుచుకోవాలి? మన అలవాట్లతోటి, మన క్రమశిక్షణతోటి, మన వ్యక్తిత్వంతో మన ఆ విజయాన్ని అందుకోవాలి. మన అలవాట్లు మన జీవితాన్ని పూర్తిగా మార్చేస్తాయన్న విషయం చాలామందికి తెలీదు. కాబట్టి గొప్ప వ్యక్తులకు ఉన్నటువంటి గోప్యమైనటువంటి రహస్యమైనటువంటి అలవాట్లేంటి, ఆ అలవాట్లు ఏ అలవాట్లని అనేటివి వాళ్ళని విజేతలుగా మలిచాయి అనే వాటి గురించి ఇక్కడ మనం మాట్లాడుకుందాం. ఇక్కడ మీరు కూడా గొప్ప వ్యక్తులుగా ఎదగాలి అనుకుంటే గనక ఖచ్చితంగా ఈ చిన్న చిన్న మార్పులు గనక మీరు చేసుకుంటే జీవితంలో మనకి ఎదురంటూ ఉండదు అన్న విషయాన్ని మీరు గ్రహించండి. ఇక మొట్టమొదటిగా ఉన్నతమైనటువంటి విజేతలుగా నిలబడినటువంటి వ్యక్తులకు ఉన్నటువంటి కామన్ పాయింట్ ఏంటో తెలుసా? అలవాటు సూర్యోదయానికి ముందే నిద్ర లేవడం. ఎస్, ఎర్లీగా నిద్ర లేవడము అనేది విజయవంతమైనటువంటి వ్యక్తుల యొక్క సక్సెస్ మంత్రం. వేల కోట్లు సంపాదించి ఇక నాకేం సంపాదించాల్సిన అవసరం లేదు అన్నంత భరోసాగా ఉన్న వాళ్ళైనా సరే, జీవితమైనా సరే, వాళ్ళు ఎర్లీగానే నిద్రలేస్తారు. అర్థమైంది కదా? ఇంకొక విషయం, వాళ్ళు ఎర్లీగా నిద్రలేస్తున్నారు అంటే దాని అర్థం ఏంటి? నిద్రపోతున్న వాళ్ళకంటే ఎక్కువ సమయం జీవించి ఉన్నారని అర్థం. అంతే కదా, మనం గతంలో మాట్లాడుకున్నాం. 8 గంటలకో లేకపోతే 7 గంటలకో నిద్ర లేచే వాళ్ళకంటే 4 గంటలకు నిద్ర లేచే వాళ్ళు 3-4 గంటలు ఎక్కువ సమయం మెలుకుతూ ఉంటున్నారు. అంటే 3 గంటలు ఎక్కువ ముందు లేచినా కూడా నెలకి రోజుకు 3 గంటలు వేసుకున్నా నెలకి 90 గంటలు. సంవత్సరానికి ఎన్ని గంటలు, ఒక దశాబ్దానికి ఎన్ని గంటలు, అంటే ఎంత జీవితకాలం వాళ్ళు ఎక్కువగా జీవిస్తున్నారు. సో, విజేతలకు ఉండే మొట్టమొదటి లక్షణం ఏంటి తెలుసా? ఎర్లీగా నిద్రలేవడం. అంతేకాదు, అందరూ నిద్రపోతున్నప్పుడు విజేతలు పనిచేస్తారు. అందరూ నిర్లక్ష్యంగా ఉన్నప్పుడు విజేతలు అప్రమత్తమవుతారు. అందరూ విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు విజేతలు పనిచేస్తుంటారు, కష్టపడుతుంటారు. అందరూ నిద్రపోతున్నప్పుడు విజేతలు మెలుకుతుంటారు. కాబట్టి ఎర్లీగా నిద్ర లేవడం అనేది వాళ్ళ అలవాటు. చాలా ప్రశాంతంగా ఉన్నటువంటి, అందరూ నిద్రపోతున్నటువంటి సమయంలో వాళ్ళ పని మీద, వాళ్ళు ఆ రోజు చేయాల్సినటువంటి పనుల మీద, వాళ్ళు పంపించాల్సినటువంటి మెయిల్స్ మీద, వాళ్ళ భవిష్యత్తు కార్యాచరణ మీద వాళ్ళు ఫోకస్ చేస్తారు. చాలా పీస్ఫుల్ మైండ్ తోటి వాళ్ళు ఆలోచిస్తారు. అర్థమైంది కదా? అది ప్రధాన లక్షణం, అందరికీ కామన్గా ఉండేటువంటి పాయింట్, విజేతల్లో ఉండేటువంటి కామన్ పాయింట్. ఇక నెక్స్ట్, ప్రతిరోజు వాళ్ళ మీద వాళ్ళు ఫోకస్ చేయడం, అంటే వాళ్ళ ఆరోగ్యము, తర్వాత వాళ్ళ ఆలోచనల్ని రెండింటినీ మెరుగుపరుచుకోవడానికి కంపల్సరిగా వాళ్ళు యోగానో లేకపోతే వాకింగో ఏదో ఒకటి, వీటితో పాటుగా శరీరం కోసం యోగా లేదా వాకింగ్ లేదా ఎక్సర్సైజ్ లేదా జిమ్, మనసు కోసం
ప్రాణాయామం అనేది లేదా మెడిటేషన్ అనేది కంపల్సరీగా చేస్తారు. మీరు చూడండి, ఏ గొప్ప వ్యక్తి జీవిత అలవాట్లలో చూసినా కూడా ఇది అనేది వాళ్ళ లైఫ్ స్టైల్‌లో ఒక భాగంగా ఉంటది. నేను చెప్పేది అబద్ధమై అని మీకు అనిపిస్తే మీరు చూడండి, కొంతమంది జీవిత చరిత్రలు చూడండి. ఏదో ఒకటి ఫిజికల్ ఫిట్‌నెస్ కోసం అండ్ మెంటల్ ఫిట్‌నెస్ కోసం వాళ్ళు ఖచ్చితంగా చేస్తారు. అంతేకాదు ప్రతిరోజు ఒక 30 నిమిషాలు ఏదైనా ఒక మంచి పుస్తకాన్ని చదువుతారు. అంటే కొత్త నాలెడ్జ్‌ని వాళ్ళు గెయిన్ చేసుకోవడానికి కొంత సమయాన్ని కేటాయిస్తారు. ఒక చాలామంది గొప్ప వ్యక్తులు చూడండి, నన్ను ప్రభావితం చేసిన పుస్తకం పలానా పుస్తకము అని చెప్తుంటారు. నేను పలానా పుస్తకం చదువుతున్నాను అని చెప్తుంటారు. పుస్తకాలు అనేటివి మనకి కొత్త ప్రపంచాన్ని తెరుస్తుంది. మనం చదివే ప్రతి పుస్తకం కూడా మనని కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్ళి విహరింపజేసి మళ్ళీ తీసుకొస్తుంది. ఆ విషయం మీరు ఎప్పుడైనా ఫీల్ అయ్యారా? నిజంగా బుక్ చదువుతుంటే మనం ప్రపంచాన్ని మర్చిపోతుంటాం. ఎన్నో కొత్త విషయాలు తెలుస్తుంటది. మనతో మనం ముచ్చటిస్తుంటాం. ఎంతోమంది వ్యక్తులతోటి మనం ముచ్చటిస్తుంటాం. ప్రపంచ జ్ఞానం, లోక జ్ఞానం పెరగాలి అంటే మీరు చేయాల్సింది రీల్స్ చూడాల్సింది కాదు, పుస్తకాలు చదవండి. ఎంత బిజీగా ఉన్నా కూడా కొత్త విషయాన్ని నేర్చుకోవడానికి సమయం కేటాయిస్తారు విజేతలు అనేవాళ్ళు. సో, కాబట్టి వాళ్ళకంటూ కొంత నాలెడ్జ్‌ని గెయిన్ చేసే సమయాన్ని ఒక కొంత స్పెసిఫిక్ టైంని వాళ్ళు డైలీ ఫాలో అవుతారు. ఇక నెక్స్ట్ క్యారెక్టర్ ఏంటో తెలుసా? ఇక అద్భుతమైనటువంటి లక్షణం ఇది. ఒక విజేత, నేను కూడా గతంలో ఒక దగ్గర చదివాను. ఒక ప్రపంచ విజేతగా ఎదిగినటువంటి ఒక వ్యక్తిని ఇంటర్వ్యూ చేసినప్పుడు, మీ సక్సెస్‌కి గల కారణం ఏంటి అని అడిగితే అతను చెప్పినటువంటి సమాధానం ఏంటో తెలుసా? నేను అద్దం ముందు నిలబడి తల దువ్వుకునేటప్పుడు నా తల వెంట్రుకల గురించే ఆలోచిస్తాను. బ్రష్ చేసుకునేటప్పుడు నా దంతాల గురించే ఆలోచిస్తాను అని చెప్పాడు. అంటే అసలు ఎంత మీనింగ్ ఉంది కదా! నాకు చాలా చాలా నచ్చింది ఈ విషయం అయితే. ఇది నేను ఎప్పుడో చిన్న వయసులో చదివాను ఈ ఇంటర్వ్యూ. నిజంగా చెప్తున్నాను. ఎప్పుడు అంటే స్కూల్ ఏజ్‌లోనో, ఐ మీన్ 10th ఇంటర్ స్టాండర్డ్‌లో చదివుంటాను నేను. కానీ నా మైండ్ మీద చాలా ప్రభావాన్ని చూపించింది. అది చూసిన తర్వాత నేను కూడా అంటే అంతకంటే ముందు కూడా నాకు కొన్ని ఆలోచనలు ఉంటాయి నా వ్యక్తిత్వం పట్ల. ఆ తర్వాత నేను కూడా అనుసరించడం మొదలుపెట్టాను. మన ప్రతి పని మీద మనం ఫోకస్ పెట్టడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ మన మీద మనం ఫోకస్ పెట్టుకోవడం ద్వారా మనలో ఉన్నటువంటి నెగెటివ్స్‌ని ఎప్పటికప్పుడు వదిలించుకునే ప్రయత్నం చేస్తాం. అంటే ఆ ఆన్సర్ ఏం చెప్తుంది మీకు చెప్పండి? చేసే పని మీద ఫోకస్. అది ఏదైనా కావచ్చు, వ్యక్తిగతం కావచ్చు, ఆఫీస్ వర్క్ కావచ్చు, ఏదైనా సరే కావచ్చు. ఫోకస్ అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి విజేతలు ఎప్పుడు కూడా చాలా ఫోకస్డ్‌గా ఉంటారు. అర్థమైంది కదా! చాలా అంటే చాలా ఫోకస్డ్‌గా ఉంటారు. అదేవిధంగా ఇంకొక ప్రధానమైనటువంటి అలవాటు ఏముంటుందో తెలుసా వాళ్ళలో? ముందుగా ప్లాన్ చేసుకోవడం. ప్లానింగ్, ప్రణాళిక అనేది చాలా ఇంపార్టెంట్ దేనికైనా సరే. మనం జీవితంలో ముందుకెళ్ళాలి అంటే ఖచ్చితంగా ఒక ప్లానింగ్ అనేది మనకుండాలి. ఓకేనా? ఆ ప్లాన్‌ని మనం ఎలా ప్లాన్ చేసుకోవడమే కాదు, ప్లాన్‌ని అమలుపరిచే విధంగా ఉండాలి. కాబట్టి ప ప్లాన్ చేయడం వలన ఏమవుతుంది, మనకు సమయము అనేది కలిసొస్తుంది. సమయాన్ని సద్వినియోగం చేసుకుంటాం. ఖచ్చితంగా ప్లానింగ్ చేసుకున్నటువంటి ప్లాన్‌ని వాళ్ళు తూచా తప్పకుండా పాటిస్తారు. విజేతలు ప్రతి విషయానికి ఒక ప్లాన్ అనేది ఉంటుంది. ప్రతిదీ వాళ్ళు ఒక నోట్‌బుక్‌లో రాసుకుంటూనే ఉంటారు. షెడ్యూల్ చేసుకుంటూనే ఉంటారు. సో, ఈరోజు తెల్లవారుజామున అందరికంటే ముందు లేచి చేసేది వాళ్ళు అదే పని. ఈరోజు నేనేం చేయాలి? చేయాల్సినటువంటి ముఖ్యమైనటువంటి పనులేమున్నాయి? ఎక్కడికి పోతున్నామో తెలియకుండా ప్రయాణం మొదలుపెడితే గమ్యం చేరలేం కాబట్టి, ఈ రోజుని నేను ఎలా మొదలుపెట్టి, ఎలా ముగించాలి అనే స్పష్టమైనటువంటి వైఖరితోటి మనం రోజును మొదలుపెట్టాలి. విజయవంతమైనటువంటి వ్యక్తులు రోజంతా ఏం చేయాలి? ఎలా చేయాలనే దాని మీద స్పష్టమైన ప్రణాళికతోటి ముందుకు సాగుతారు. మీరు కూడా రాత్రి నిద్రపోయే ముందు ఈ రోజును సద్వినియోగం చేసుకున్నామా లేదా అని ఆలోచించి రేపటికి ప్లాన్ చేసుకోండి. సో, ఆ ప్లాన్‌ని ఉదయం నుంచే మొదలుపెట్టండి. ప్లాన్ లేకుండా ముందుకు సాగితే విజయం మన దగ్గరికి ఎట్టి పరిస్థితిలో రాదు. సో, చేసే పనికి ప్రణాళిక అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇక నెక్స్టు ఫెయిల్యూర్స్‌ని స్వీకరించడం. విజేతలు ఎలా ఎదిగారండి వాళ్ళు? ఎన్ని ఫెయిల్యూర్స్‌ని ఫేస్ చేసుంటారు, ఎన్ని అవమానాలను ఫేస్ చేసుంటారు, ఎన్ని అబ్‌స్టాకిల్స్‌ని వాళ్ళు దాటుంటారు, ఎన్ని అడ్డంకుల్ని ఎదుర్కొనుంటారు, ఎన్ని ఆటంకాలను ఎదుర్కొనుంటారు. విజయవంతమైనటువంటి వ్యక్తులు ఎన్నో సార్లు విఫలమైనా కూడా మేము ఓడిపోయాము అని అంగీకరించరు వాళ్ళు. ఫెయిల్యూర్ అంటే ఓటమి కాదు, అది విజయానికి ఒక అద్భుతమైనటువంటి బాట. నిన్ను వెనక్కి లాగే ప్రతి ఫెయిల్యూర్ నిన్నింకా బలంగా ముందుకు నడిపించే మార్గమును స్వీకరిస్తే, ఒకసారి విఫలమయ్యాను అని ఆగిపోతే నువ్వు ఓడిపోయినట్టే. కాబట్టి ఫెయిల్యూర్స్‌కి విజేతలు ఎప్పుడు కూడా భయపడరు. మళ్ళీ, మళ్ళీ, మళ్ళీ ప్రయత్నిస్తారు. ఫెయిల్యూర్‌కే సవాలు విసురుతారు. ఫెయిల్యూర్ తల వంచి దాని మీద విజేతగా నిలబడతారు.
అర్థమైంది కదా! ఫెయిల్యూర్స్‌కి ఎట్టి పరిస్థితుల్లో కూడా విజేతలు ఒక్కొక్కసారి కోట్లు కోల్పోతారు వాళ్ళు. లక్షలు, కోట్లలో నష్టం వచ్చేస్తది. అయినా భయపడరు. మళ్ళా అదే ధైర్యంతోటి ముందుకెళ్ళిపోతుంటారు. అదేవిధంగా నెక్స్టు వాళ్ళలో నిరాశ అనేది ఏ కోశాన కనపడదు. ఎప్పుడు చూసినా చాలా యాక్టివ్‌గా ఉంటారు. నిరాశ, నిస్పృహలకు తావివ్వరు. నిరాశ లేని జీవితం అనేది వాళ్ళు నిరంతరం ఫాలో అవుతుంటారు. ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా గమ్యాన్ని చేరుకోవడానికి మొక్కవోని ధైర్యంతోటి ఎలాంటి ఎమోషన్స్‌లో చేంజ్ లేకుండా ముందుకెళ్ళిపోతుంటారు. నిజమైనటువంటి సక్సెస్ కేవలం డబ్బు కాదు. ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా కూడా నిలబడగలిగే వాళ్ళే నిజమైనటువంటి విజేతలు. నిరాశ పడే ప్రతి క్షణం మనం గెలిచే అవకాశాన్ని వదులుకోవడం అన్నట్టే. కాబట్టి అందరూ మనతో సహాయం చేయాలి అని కోరుకోకుండా నేను నా విజయాన్ని నేనే నిర్మించుకోవాలి అనుకోవాలి. నిరాశకు తావివ్వరు విజేతలెప్పుడు కూడా. ఇంకొకటేంటో తెలుసా? వాళ్ళు వినడం ఎక్కువ చేసి మాట్లాడడం తక్కువ చేస్తారు. నిజంగా విజేతలు చాలా మౌనంగా ఉంటారు. ఎక్కువగా పరిశీలిస్తుంటారు. పరిశీలన ధోరణి ఎక్కువగా ఉంటుంది వాళ్ళలో. చుట్టుపక్కల ఉన్నటువంటి వ్యక్తులని కావచ్చు, వ్యక్తిత్వాలని కావచ్చు, విషయాన్ని కావచ్చు చాలా లోతుగా పరిశీలిస్తూ ఉంటారు. కానీ ఎక్కువగా మాట్లాడరు. అంటే అనవసరమైనటువంటి మాటలు, సమయాన్ని వృధా చేసేటటువంటి మాటలు వాళ్ళు ఎంచుకోరు. ఎంతసేపు నేర్చుకునే విషయం మీదనే ఫోకస్ చేస్తారు. మీ కాలయాపన మీ కలల్ని చంపేస్తుంది. ఇంకొంచెం తర్వాత చేస్తాను అనే మాట మన జీవితాన్ని నాశనం చేస్తుంది. కాబట్టి చేసే ప్రతి పనిని తక్షణమే చేయడము అనేది విజేతల యొక్క లక్షణం. ఎందుకు అంటే ఆలస్యము అంటే అవకాశాన్ని కోల్పోవడమే అని అర్థం. ఈ ఆలస్యంలో మీకంటే మిమ్మల్ని నెట్టుకొని మిమ్మల్ని కింద పడేసి తొక్కుకుంటూ ముందుకు పోయే వాళ్ళు ఎంతోమంది ఉంటారు. ఎందుకంటే ఇది పోటీ ప్రపంచం. కాబట్టి ఆలస్యం చేయడము, రేపటి నుంచి చేద్దాము, ఎల్లుండి నుంచి చేద్దాము, ఇలాంటి వాయిదా వేసే ధోరణి అనేది విజేతల్లో కనపడదు. నేటి ప్రపంచంలో బాగా పైకి ఎదగాలి అంటే సమయాన్ని సద్వినియోగంగా వినియోగించుకోవాలి. సమయం నీది కాదు, కేవలం నువ్వు దాన్ని గెలుచుకోవాలి అన్న విషయం ఎప్పటికప్పుడు నువ్వు గుర్తుపెట్టుకుంటూ ఉండాలి. అంతేకాకుండా విజేతలు సమయాన్ని సద్వినియోగంగా ప్రొడక్టివిటీగా ఉపయోగించుకుంటారు. ప్రతి నిమిషానికి వాళ్ళు కాలిక్యులేటెడ్గా ఉంటారు. డబ్బునైనా లెక్కిస్తారో లేదో తెలియదు కానీ సమయాన్ని లెక్కించుకుంటూ వాళ్ళు సమయాన్ని సద్వినియోగం చేసుకుంటారు. నిజంగా అది చాలా గొప్ప విజయం, గొప్ప లక్షణం కూడా సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం అనేది. అదేవిధంగా ఈ విజేతలు ఎప్పుడు కూడా చాలా వరకు ఎక్కడ పడితే అక్కడ ఎమోషన్స్ని బయట పెట్టుకోరు. చాలా గుండె నిబ్బరంగా కనపడుతుంటారు. మనసులో ఏ సమస్య వచ్చినా కూడా ఇది తాత్కాలికమే, కొద్ది రోజులే, తర్వాత నేను నిలబడతాను అనే మనోనిబ్బరం వాళ్ళ అడుగడుగున కూడా మనకి వాళ్ళ యొక్క హుందాతనంగా వాళ్ళ కాన్ఫిడెన్స్ అనేది కనపడుతూ ఉంటుంది. సో ఎవరైనా సరే ఒక్క రోజులో విజయాన్ని అందుకోలేరు. రోజు కొంత శాతం మెరుగుపడితే ఏడాదిలో మనం 365% మెరుగుపడతాము. చిన్న చిన్న మార్పులతోటే విజయాలు వస్తాయి. విజేతల యొక్క అలవాట్లను మనము అలవరుచుకుంటూ పోతే ఏ విషయంలో అయినా సరే మనం విజేతలుగా ఎదగొచ్చు అన్న విషయం చాలామంది జీవితం మనకి ఉదాహరణగా చూపించింది. అదే విషయాన్ని మనం కూడా ఫాలో అయితే ఖచ్చితంగా మనం సక్సెస్ అవుతాం. నాకు తెలీదు అనే మాట కాదు మనం ఇక్కడ మాట్లాడాల్సింది. ఏదైనా సరే నేను తెలుసుకుంటాను, నాకు తెలీదు అంటే నువ్వు ఓటమిని అంగీకరించినట్టే. నేను తెలుసుకుంటాను అనే మాట విజేతల యొక్క లక్షణం. అంతేకాదు నెట్‌ఫ్లిక్స్, ఆ ఫ్లిక్స్, ఈ ఫ్లిక్స్ చూడడం కాదు. పుస్తకాలు చదవడం ద్వారా జ్ఞాన సముపార్జన అనేది మీరు చేయాల్సిన పని. అంతేకాకుండా సంఘం ఏమనుకుంటారు, చుట్టుపక్కల ఏమనుకుంటారు, వాళ్ళేమనుకుంటారు, వీళ్ళేమనుకుంటారని వాళ్ళ అప్రూవల్ కోసం, వీళ్ళ అప్రూవల్ కోసం, ఎవరో మెప్పుదల కోసం విజేతలు పని చేయరు. వాళ్ళకి నచ్చిన వాళ్ళ మార్గంలో వాళ్ళు అహర్నిశలు కష్టపడుతూ ఎవరి గురించి ఆలోచించకుండా ముందుకెళ్ళిపోతూనే ఉంటారు. నిజంగా చెప్పాలి అంటే వాళ్ళు ఎవరికీ హాని చేయరు. ఎవరైనా హాని చేస్తారు, లేకపోతే వీళ్ళేమన్నా నన్ను అంటారేమో, నన్ను ఎక్కిరిస్తారేమో అన్న విషయం గురించి కూడా వాళ్ళు ఆలోచించరు. వాళ్ళ బిజీలో వాళ్ళు ఉంటారు. ఎంతసేపు థర్డ్ పర్సన్ గురించి ఆలోచిస్తూ నువ్వు ఆగిపోతే నీ జీవితం అక్కడే ఆగిపోతుంది. విజేతల్లో అసలు ఆ లక్షణం కనపడదు. ఎన్ని విమర్శలు ఎదురైనా, ఎంతమంది ఎన్ని గుసగుసలు మాట్లాడుకున్నా వాళ్ళు మాత్రం ముందుకే వెళ్ళిపోతుంటారు. అలా ఉండగలగాలి, విజయం సాధించాలి అనుకున్నటువంటి వాళ్ళు. సో కాబట్టి ఇంత గొప్ప గొప్ప అలవాట్లు ఉన్నాయి చూడండి, వ్యక్తిత్వ విషయంలో కావచ్చు, అలవాట్లలో కావచ్చు. కాబట్టి మీరు విజేతలుగా ఎదగాలి అంటే విజేతల యొక్క జీవిత చరిత్రల్ని, వాళ్ళ యొక్క జీవన విధానాన్ని క్షుణ్ణంగా పరిశీలించి వాళ్ళ అలవాట్లను మన అలవాట్లుగా మార్చుకోవాలి. వాళ్ళ వ్యక్తిత్వాన్ని మన వ్యక్తిత్వంగా మార్చుకోవాలి. సో సమాజం ఏమంటుందన్న విషయం కాదు ఇక్కడ కావాల్సింది. నీ విజయం కోసం నువ్వేం చేస్తున్నావు అనేది చాలా ఇంపార్టెంట్. కలల్ని కనడం కాగానే సరిపోదు, కళని నిజం చేసుకోవాలి. కాబట్టి మీ విజయం మీ చేతుల్లో ఉంది. మీ అలవాట్ల వలనే మీ విజయం మీకు
సిద్ధిస్తుంది అన్న విషయం మర్చిపోకండి. మీ జీవన విధానం, మీ వ్యక్తిత్వం వల్లనే మీరు విజేతలుగా నిలబడతారు. ఈ రోజు నుంచి మీరు కొత్త కొత్త అలవాట్లు మొదలుపెట్టండి. ఏ అలవాట్లు మీరు కొత్తగా అలవాటు చేసుకుంటున్నారనే విషయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. అదేవిధంగా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. వారికి కూడా విజయ రహస్యాలు తెలియచేయండి. మీరు గెలుస్తూ నలుగురిని గెలిపిస్తూ ముందుకు సాగితేనే మీ జీవితం ధన్య జీవితం. కాబట్టి విజేతలుగా ఎదగాలి అనుకుంటే ఖచ్చితంగా మీ విజయ ప్రయాణాన్ని మొదలుపెట్టడానికి మీరు ఎంతో దూరంలో లేదు, ఒక్క అడుగు దూరంలో ఉన్నాము అన్న విషయాన్ని గ్రహించి మీ బుద్ధికి పదును పెట్టండి. మీ అలవాట్లని మార్చుకోండి. విజయం అనేది ఖచ్చితంగా మన దగ్గరకు వచ్చి చేరుతుంది. ఆ విజయం శాశ్వతమైనటువంటి విజయంగా మారిపోతుంది. సో కాబట్టి ఈ గొప్ప గొప్ప అలవాట్లు మీ జీవితంలో కూడా భాగస్వామ్యం అవుతాయి అని ఆశిస్తూ, ఈ క్షణం నుంచే మీలో మార్పును ఆశిస్తూ అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ వీడియో చూసినందుకు. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఆల్ ది బెస్ట్.